ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 542వ నామం గుహ్య. గుహ్య అంటే గుహయందు ఉండేటువంటి వాడు, రహస్యముగా ఉండేటువంటి వాడు, గుహయందు ఉండేటువంటి వాడు, దాగి ఉండేటువంటి వాడు అని అర్థాలు ఉన్నాయి. ఆయన మనకి కనపడడు కదా, మరి వెతికితే గాని దాక్కున్న పిల్లవాడిని వెతకటానికే ఎంతో కష్టపడతాడు కనుక్కునే పిల్లవాడు. అన్ని చోట్ల ఎతికి ఎతికి పట్టుకుంటాడు. అటువంటి పిల్లవాడు దాక్కుంటేనే కనుక్కోవటం పిల్లవాడికి కష్టమే. మరి అటువంటిది పరమాత్మ రహస్యంగా ఉంటాడు, మనకి తెలియకుండా రహస్యంగా ఉంటాడు. ఆ పరమాత్మని మనం కనుక్కోవాలి. ఎందుకు దాక్కోవాలి అంటే రహస్యంగా ఉన్నాడు, అంతేగాని ఎక్కడున్నాడు, మళ్ళీ అంతటా ఉన్నాడు. చూస్తే అంతటా ఉన్నాడు. తెలుసుకోవాలి అంటే రహస్యంగా ఉన్నాడు అంటారు, గుహలో ఉన్నాడు అంటారు, 7 కొండల మీద ఉన్నాడు అంటారు. అంటే ఈ 6 కొండలు ఎక్కి 7వ కొండ, 6 కొండలు షట్చక్రాలు, ఈ 6 కొండల్ని దాటి 7వ కొండకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి పరమాత్మ దర్శనం అవుతుంది. అక్కడ పరమాత్మలో లీనమైపోతాడు. అటువంటి స్థితిని ప్రతి జీవి తెచ్చుకోవాలి. మరి రహస్యంగా ఉన్నాడు అంటే ఎక్కడున్నాడు? ఒక గుహలో ఉంటాడు, లేకపోతే గర్భాలయంలో ఉంటాడు. మరి అక్కడ చీకటిగా ఉంటుంది. ఆ చీకటిలో ఎలా కనపడతాడు పరమాత్మ అంటే దీపం ఉంటుంది. ఆ దీపం ఏమిస్తుంది? వెలుగునిస్తుంది. ఆ వెలుగులో పరమాత్మ దర్శనం జరుగుతుంది. అంటే ఇక్కడ హృదయ గుహలో పరమాత్మ ఉంటాడు. జ్ఞానం అనే దీపాన్ని వెలిగించుకుంటే హృదయ గుహలో ఉన్నటువంటి పరమాత్మ దర్శనం అవుతుంది. అప్పుడు ఆ జ్ఞానముతో గుహలోనే కాదు, అంతటా నిండి ఉన్నాడు అనేటువంటి జ్ఞానము వ్యక్తమవుతుంది. ఆ ప్రకాశమే అంతటా నిండి ఉన్నటువంటి ఆ జ్యోతి. ఆ జ్ఞానం వెలుగు ఎక్కువైన కొద్దీ ఎంత మేర ఆ వెలుగు ప్రకాశిస్తే అంత మేర పరమాత్మ దర్శనం అవుతూ ఉంటుంది. అలా ఆ జ్యోతిని పెంచుకుంటూ విశ్వమంతా పెరగాలి. విశ్వమంతా జ్యోతి వెలుగులో చూడగలిగిన రోజున విశ్వమంతా పరమాత్మ నిండి ఉన్నాడు అనేది చక్కని పరమ జ్ఞానం మనకి అర్థమవుతుంది. భౌతిక విషయాల్లో ప్రవర్తించినంతసేపు మనకి పరమాత్మ దర్శనం కాదు. బయట తిరిగినంతసేపు గుహలో లోపల రహస్యంగా ఉన్న పరమాత్మ విషయం ఏం తెలుస్తుంది? ఆ బయట ఉన్నటువంటి విషయాల యందు మునిగిపోయి ఆ వాటిలో ఏదో ఆనందం ఉందని మాయలో భ్రమలో పడి ఆ భ్రమలో దానిలోనే ఒక ఆనందం తర్వాత ఆనందం, ఒక కోరిక 100 కోరికలు, అలా కోరికల వలయంలో చిక్కుకుని జీవి అలా జీవితాన్ని అంతా వృధా చేసుకుంటూ ఉంటాడు. అలా వృధా చేసుకుంటున్నటువంటి జీవుణ్ణి కూడా పరమాత్మ దయతో ఏదో ఒక సంఘటన కలగజేసి పరమాత్మ వైపు తిప్పుకునేటువంటి దయామయుడు పరమాత్మ. ఆయన తిప్పుకోకపోతే మరి ఎప్పటికీ తిరగడు వాడు. ఎన్ని జన్మలైనా అలా తిరుగుతూనే ఆ జనన మరణ చక్రంలో పడి తిరుగుతూనే ఉంటాడు. బిడ్డ చెప్పిన మాట వినకపోతే నిదానంగా చెప్పి, బతిమాలి చెప్పి, కేకలేసి చెప్పి తర్వాత ఒక దెబ్బ వేసి ఆ తల్లి బిడ్డ ఎప్పుడు బాగుపడతాడా అని వేదన పడుతుంది. వేదన పడి ఆ బిడ్డ సవ్యమైన మార్గంలోకి వచ్చేదాకా తన్నుకుంటుంది, బాధపడుతుంది. వాడిని బాగు చేయాలని తపన పడుతూ ఎన్నో మార్గాలను అనుసరిస్తుంది. అలా పరమాత్మ ఎన్నో మార్గాలుగా ఆయన
తన బిడ్డల్ని తన వైపు తిప్పుకోవాలని అనేక మార్గాలు చూపిస్తూ ఉంటాడు. ఆ మార్గాల్లో పయనించనప్పుడు మరి దెబ్బ కొడతాడు. చచ్చినట్టు ఆ మార్గంలోకి వచ్చేటట్లుగా ఒక పెద్ద దెబ్బ కొట్టి దానిలోకి తీసుకొచ్చి ఆ మార్గంలో నడిపించి తన యందు అనురక్తిని కలిగేటట్లుగా చేస్తాడు. అప్పుడు ఇంకా ఆయన ఊరుకోడు కదా. బాగోనప్పుడే తన వైపు తిప్పుకున్నటువంటి వాడు బాగుండి ఆయన్నే స్మరిస్తూ ఆయన్నే ధ్యానిస్తూ నువ్వే దిక్కంటే ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. ఆయనే చేదుకుంటాడు, అంటే తన దగ్గరకు లాక్కుంటాడు. అటువంటి స్వామి గుహ్య అన్నారు. భౌతిక విషయాలు మరి ఆ ఆ భౌతిక విషయాల యందు కూడా ఆ విషయాల్లోనూ మరి విషయిలోను అన్నిట్లోనూ ఉన్నాడు కదా. అయినా కనపడడు, వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మనకు బయట ఉన్న వస్తువుల్లో కానీ మరి వాటి అన్ని భోగాలు అనుభవించవచ్చు. అన్ని విషయాలు ఇంద్రియాలు అన్నీ కూడా ఉపయోగించుకుని విషయాలన్నిటినీ కూడా అనుభవించవచ్చు. అనుభవించకూడదని కాదు. ఇక్కడ పరమాత్మ అన్ని విషయాల యందు కూడా భగవంతుడు ఉన్నాడు అనేటువంటి జ్ఞానము కలిగినప్పుడు అన్నిటినీ భగవన్మయంగా మనసు నిండా నింపుకుని అన్నిటినీ పొందవచ్చు. అలా అన్నిటి యందు పరమాత్మని చూసినప్పుడు పరమాత్మ యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. అదే కావలసింది. చివరికి మోక్ష స్థితికి తీసుకెళ్లేదే అది. అట్లా విషయాల్లో కూడా దాగి ఉంటాడు పరమాత్మ, అన్నిటి యందు దాగి ఉంటాడు. కనుక భగవంతుడు రూపం గుణం పేరు అంటే నామ రూప గుణాలంటే కూడా ఆ రూపాల్లో దాగి ఉంటాయి. కనుక ఆయన గుహ్యుడు అన్నారు. అంటే దాగి తెలియకుండా ఉంటాడు కనుక గుహ్య అన్నారు స్వామిని. అటువంటి గుహ్య అయిన స్వామి యొక్క అటువంటి రహస్యమైన స్వామిని ఎలా తెలుసుకోవాలి అంటే అతి రహస్యమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి ఉపనిషత్తుల చేతే ఆయన తెలియబడతాడు. ఆయన అంటే ఉపనిషత్తులు అంటే వేదాలకు అంతములో ఉన్నటువంటి వేదాంతము, జ్ఞానకాండ. పరమాత్మ యొక్క జ్ఞానాన్ని తెలియజేసేదే, పరమాత్మను తెలియజేసేదే జ్ఞానకాండ. ఆ జ్ఞానకాండే ఇక్కడ ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తుల చేతే పరమాత్మ తెలియబడతాడు. స్వామిని హృదయాకాశం అనేటువంటి గుహలో నివసించే వాడు గనక ఆయన్ని స్వామిని గుహ్య అన్నారని శంకరాచార్యులు వారు చెప్పారు. ఎక్కడున్నాడు? హృదయం అనే గుహలో అన్నారు. మళ్ళీ హృదయాకాశము అన్నారు. అంటే అక్కడ ఆకాశం అంటే ఖాళీ. అక్కడ ఉన్నటువంటి స్వామి గనక అది హృదయం అనే గుహలో, హృదయాకాశం అనే గుహలో. అంటే మరి ఆకాశం అంటే ఖాళీ, గుహలో పెద్ద ఖాళీ ఉంది, అది హృదయాకాశం. దాంట్లో పరమాత్మ ఉన్నాడు. అది రహస్యంగా అందరికీ తెలియకుండా ఉన్నాడు గనక గుహ్య అన్నారని శంకరాచార్యులు వారు చెప్పారు. పంచ ఉపనిషత్తులనే దివ్య దేహం చేత దాచబడిన స్వామి గనక గుహ్య. అంటే పంచోపనిషత్తులు, 5 ఉపనిషత్తులు అనేటువంటి దివ్య దేహం చేత దాచబడిన స్వామి, వాటిలో దాక్కుని ఉన్నాడు ఆయన. వాటి ద్వారా పరమాత్మ జ్ఞానాన్ని చక్కగా తెలుసుకోవచ్చు. అలా దాచబడి ఉన్నాడు గనక ఆ స్వామిని గుహ్య అన్నారని పరాశరుల వారు చెప్పారు. ఎవరికి అర్థం కాని రహస్యమైన తత్వం గల స్వామి గనక స్వామిని గుహ్య అన్నారు. గుహుని చేత ఆరాధింపబడిన పరమాత్ముడు గనక ఆ స్వామిని గుహ్య అన్నారని సత్యసంధుల వారు
చెప్పారు. గుహుడు మరి రాముడు పడవ దాటించమన్నప్పుడు ఆయన పాదాలు కడిగి మరి నా పడవ ధన్యమైంది, నా జన్మ ధన్యమైంది, నువ్వు దాటలేక కాదు స్వామి, నన్ను ధన్యుణ్ణి చేయటానికి నువ్వు నన్ను అడిగావు అని ఆయన పాదాలు కడిగి ఆయన పడవ మీద ఎక్కించుకొని ఆయన దాటించాడు. అది పరమాత్మ. ఈ పరమాత్మనే గుహుడు దాటించాడు అని మనకు కనపడుతుంది, కానీ గుహుణ్ణి పరమాత్మే ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి చేర్చాడు. పరమాత్మ దగ్గరకు ఆయన్ని పరమాత్మ దగ్గరకు చేర్చుకున్నాడు. అందుకే పరమాత్మని గుహ్య అన్నారని సత్యసంధుల వారు చెప్పారు. వేదవేత్తలంతా ఓం గుహ్యాయ నమః అని స్వామిని ప్రశంసిస్తూ ఉన్నారు. కనుక అటువంటి గుహ్య అయినటువంటి స్వామి రహస్యంగా ఉన్నావు, ఎక్కడో లేవు, మాలోనే ఉన్నావు, మాలోనే ఉన్నావు, అంతటా ఉన్నావు, బయట ఉన్నావు, లోపల ఉన్నావు. అంతటా నిండి ఉన్న నిన్ను తెలుసుకునేటువంటి ఆ జ్ఞానాన్ని మాకు ప్రసాదించి, ఆ నాడులను ఉత్తేజం పరిచి, ఆ జ్ఞానాన్ని మాకు ప్రసాదించి, ఆ మార్గంలో నడిపించి నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడడం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ